హాయ్ అండి. ఈరోజు పచ్చిరొయ్యలు తెలగపిండి ఎలా వండుకోవాలో మా రీతిలో చూపిస్తాను మీకు. ఇగోనండి, పావు కేజీ తెలగపిండి, అర కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఉప్పు కారం మనకి రుచికి తగినట్టుగా 2 స్పూన్లు కారం తీసుకున్నాను, 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను, కొంచెం పసుపు. దీంట్లోకి గరం మసాలాకి 1 స్పూను ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్ర, 3 యాలక్కాయలు, 1 ఇంచి దాచిన చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ గసగసాలు. ఇవి పేస్ట్ చేసుకుందాం. ఆయిల్ 3 స్పూన్లు. దీంట్లోకి మనం రిఫైండ్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే నువ్వుల నూనె వేసుకోవాలి. కానీ వేరుశనగ నూనె అది వేసుకుంటే కూర అంత టేస్ట్ ఉండదు. కాబట్టి నేను రిఫైండ్ ఆయిలే వేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయండి, చాలా బాగుంటుంది కూర. ఇవండి ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ చూపిస్తాను మీకు, రండి. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని చిన్న ముక్కలు కోసేసుకొని మీకు చూపిస్తాను. 3 గంటలు ఆయిల్ పోసుకున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఇకండి ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఏమో ఇలా పొడవుగా కోసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసుకొని మగ్గించుకుందాం. ఇగండి ఉల్లిపాయలు మగ్గాయి కదా. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడాను కొంచెం మగ్గించుకొని అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఇగండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్నాం. వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసేసుకుందాం. ఈ పచ్చిరొయ్యల్లోని నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీరంతా కూడా కొంచెం ఇంకిపోయినంత వరకు కూడా మగ్గబెట్టుకుందాం. చిన్న మంట పెట్టుకొని మగ్గబెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట పచ్చిరొయ్యలు. మసాలా పేస్ట్ రుబ్బేసాం కదా. ఇప్పుడు దీన్ని కూడా రొయ్యలు వేసి మగ్గబెట్టేద్దాం. ఇదంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. పేస్ట్ మగ్గనిద్దాం. అదిగోండి బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మసాలా అంతా కూడా రొయ్యలు బాగా పట్టుకొని, రొయ్యలు కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకుందాం. ఇదిగోండి బాగా కలుపుకొని ఈ నీళ్లు తిరగబడే వరకు కూడా, అంటే మరిగే అంత వరకును హైలో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. సరేండి, ఎలా మరుగుతుందో అలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కలుపుకున్నాం కదా. ఇప్పుడు తెలగపిండి వేసుకుందాం. అంతా ఒక పక్కనే కాకుండా ఇలాగా మొత్తం కూడా వేసుకోవాలి. ఒక 3 నిమిషాల వరకు గరిటె పెట్టి కలుపుకోకుండా మూత పెట్టేద్దాం. ఇగండి సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉంచాం కదా. ఇప్పుడు కలుపుకుందాం. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మగ్గించుకుందాం. మనం ఎసర తిరగబడుతున్నప్పుడే ఉప్పు మనం చూసుకోవాలి. అప్పుడు మనకి ఈ తెలగపిండి వేసిన తర్వాత ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ తెలగపిండిలో నీరంతా కూడా ఇంకిపోయినంత వరకు ఉడికించుకుందాం. ఇకుంది కూర చూసారా, రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోనండి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. అలాగే ఈ తెలగపిండి వల్ల మనకి నడుముకి చాలా మంచిది. దాని బెనిఫిట్ ఏంటో మీకు కూడా తెలుసు కదా. తెలగపిండి వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా సరే వండుకొని తినడానికి ప్రయత్నించండి. ఇదైతే మా అమ్మగారి రెసిపీ అనమాట. మా అమ్మగారు ఇలాగే ఉండేవారు.
అందుకనేసి నేను మా అమ్మ దగ్గర నేర్చుకొని నేను వండాను. కానీ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపులు పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.